ఓకే, భాను గారు చెప్పండి. డిఫరెంట్ ఫిల్మ్ మేడం ఇది. అంటే లవ్ లో చాలా మీ సినిమాలు అన్ని కూడా డిఫరెంటే. మీ సబ్జెక్ట్స్ అన్ని మీరు ఎంచుకునేవన్నీ డిఫరెంటే. యా, సో ఇందులో వాట్ ఇస్ దట్ అంటే సోల్? అన్కండిషనల్ లవ్ అండి. అంటే అనంతమైన ప్రేమ. మనం ప్రేమను చూస్తాం, ఎక్స్ట్రీమ్ లవ్ అంటే ఇంకా అన్కండిషనల్ లవ్ అనమాట. ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది హీరో క్యారెక్టరైజేషన్. అంటే ఇలాగ ప్రేమించే అబ్బాయి మనకు దొరికితే బాగుండని ప్రతి అమ్మాయి ఫీల్ అయ్యేలా ఉంటుంది ఈ సినిమా. అంటే ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకునేటప్పుడు అలాగే అనుకునే మనం పెళ్లి చేసేసుకుంటాం. అఫ్ కోర్స్ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అది నిజం అని తెలుస్తుంది. మా ఆయన చూస్తుంది. సేమ్ ఇలాగే ఉంటుందండి. మీరు ఎంత గొప్పగా గ్రేట్ గా ఉంటారో అలాగే అలాంటి గొప్ప ప్రేమే ఉంటుంది ఈ సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఏంటి ఇది, ఒకవేళ కనుక నేను ఏ సినిమా టోన్ కి ఇది చాలా దగ్గరగా ఉంది అని అడిగితే మీరు ఏ సినిమాకి చెప్పగలుగుతారు? లైక్ మనకి ప్రేమ కథలు చాలా వచ్చాయి కదా పాస్ట్ లో, వెంకటేష్ గారి ప్రేమ సినిమా గానీ, లేకపోతే గీతాంజలి గానీ, రీసెంట్ టైమ్స్ లో వచ్చినటువంటి ఉప్పెన గానీ, బేబీ గానీ, ఇలా మనం చేస్తే వాటికి ఏదైనా ఒక దానికి మీరు దీన్ని కొంచెం దగ్గరగా ఉంది అంటే కథ పరంగా కాదు, టోన్ పరంగా, లేదా ఇది ఇప్పటి వరకు రాలేదంటారా? అంటే అవన్నీ గ్రేట్ ఫిల్మ్స్ అండి మీరు చెప్పినవన్నీ. ఇది కూడా వన్ ఆఫ్ ద గ్రేట్ ఫిల్మ్ లో ఉండాలని చేసిన ప్రయత్నం అండి. ఇది సూపర్ సూపర్ అండి. కొంచెం ఎక్స్పెరిమెంటల్ గా చేసాం, బట్ ఆడియన్స్ ఖచ్చితంగా నచ్చుతుందండి డెఫినెట్ గా. అంటే అప్రోచ్ కొంచెం కొత్తగా ఉంటుందండి, హీరో క్యారెక్టరైజేషన్ కానీ, ఎమోషన్స్ కానీ. అందులోనూ మన తెలుగు సినిమా ఆడియన్స్ బెస్ట్ ఆడియన్స్ అండి ప్రపంచంలో. అసలు సినిమా చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది అంటే వెంటనే బాగా ఆదరించేస్తారు. అందుకనే కదా ఇక్కడి నుంచి మన ఆస్కర్ వరకు వెళ్ళిపోయాం మనము. అందుకని డెఫినెట్లీ ఈ మూవీ కూడా ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక